హాయ్ గాయ్స్, దిస్ సందీప్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్ తెలుగు. నేను ఇవాళ మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. అది మా హోమ్ విలేజ్ నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రమైనటువంటి మల్లూరు వెళ్తున్నాను. మా ఫ్యామిలీతో వెళ్తున్నాను అనమాట ఇవాళ. అంటే మా బ్రదర్స్ అండ్ వదిన వదిన వాళ్ళతోటి. ఆ వీడియో ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. అక్కడ నేను గుడి దగ్గరికి వెళ్ళానాక అక్కడ మన కెమెరా తోటి మన లక్ష్మీ నరసింహస్వామిని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం అన్ని తీయనియర్ అనమాట. మీకోసం అని చెప్పి నేను వీడియో కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. అది కూడా చూడండి కొంచెం. అలాగే కొంచెం నా యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు మార్నింగ్ పొద్దున్నే బయలుదేరుతున్నాం అనమాట. ఉన్నటువంటి నరసింహస్వామి పుణ్యక్షేత్రమైనటువంటి మల్లూరులో ఉందన్నమాట మన నరసింహస్వామి టెంపుల్. అడవిలో ఉంటుందన్నమాట ఆ టెంపుల్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా మీ ఉన్న కానండి 60 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు 60 కిలోమీటర్స్ ట్రావెల్. ఇప్పుడే మనం వచ్చాం పివి కాలనీ ఇటు సైడ్ హనుమాన్ టెంపుల్. హాయ్ గాయ్స్, ఇప్పుడే చూడండి మనం మనుగురు వచ్చేసాం అనమాట. కుక్క ఉంది, జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఏం మాట్లాడతాడు నువ్వు కొట్టు వచ్చినాయిగా. ఈయన్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చానా? ఈడు పెద్ద పుడింగాడు అనుకున్నాను. ఇప్పుడే బయలుదేరాం. మనుగురు దాటేసాం, సింగరేణి దాటేసాం. ఇప్పుడు నెక్స్ట్ విజయనగరం వచ్చాం అనమాట. ఇప్పుడే విజయనగరం. ఇంకా విజయనగరం నుండి పయారం 10 కిలోమీటర్లు ఉంటుంది. పయారం నుండి అటు ఒక 30 కిలోమీటర్, టోటల్ 60 కిలోమీటర్. ఇది రామంజారం విలేజ్. ఇక్కడ నుండి ఇక్కడ సందు చూపి మాట్లాడుతుంది. ఇటు సైడ్ ఇది అనేది ఇక్కడ నుండి శివాలయం. మహాశివరాత్రికి వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ మస్తు రష్ ఉంటది. నెక్స్ట్ ఇటు సైడ్ నెక్స్ట్ దాటి వెళ్ళాక సామ్మాయిగూడ నెక్స్ట్ విలేజ్. ఇప్పుడు వచ్చాం మనం సామ్మాయిగూడెం. ఇటు సైడ్ అంతా ఇసుక ర్యాంపుల వారం ఉంటదట. ఇక్కడ మొత్తం ఇసుక అక్కడ నుండి మన హైదరాబాద్ కి ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ అయింది. ఇక్కడ నుండి ఏరియా నుండి. అయితే బ్రా నాగా ఇది పిటిపిఎస్ భద్రాద్రి థర్మో పవర్ స్టేషన్. ఈ ఏరియా ఎప్పుడు మొత్తం రష్ ఉంటది అనమాట. ఇక్కడ బైక్ మీద వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త రావాలి, ఎందుకంటే ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఏరియా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ టిప్పర్ బొగ్గు టిప్పర్లు తిరిగి మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయింది. ఇది అంటే ఎంట్రీ చూపారు మంచి జాగ్రత్త. ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ అనమాట. ఇది స్ట్రైట్ కి వెళ్ళి ఎప్పుడు పోయినా నువ్వు మల్లూరు? మరి తన పంపర్ జానంపేట చూసిన జానంపేట వచ్చాం. ఇప్పుడే జానంపేట ఎంట్రీ అయ్యాం. ఇక్కడ నుండి జాగ్రత్త ఫ్రెండ్స్, మమ్మల్ని ఏం చేయొద్దు. ఓహో, అరే ఏదో ఒక రోజు కొడతారా? నరసింహస్వామి టెంపుల్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మల్లూరులో ఉన్న నరసింహస్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, నరసింహస్వామి విగ్రహం అనేది మన మానవ శరీరం వల్లే శరీరంలో ఒక భాగం అనేది మెత్తగా మనలాగానే మెత్తగా ఉంటుందంట. కొన్ని టైంలో టచ్ చేయడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది, కొన్ని టైంలో ఉండదు. మరి ప్రజెంట్ అయితే మేము వచ్చిన దారిలో లొకేషన్స్ అనేది నాకైతే మొన్న వెళ్ళాం కదా మారేడుమిల్లి, అటు సైడ్ లొకేషన్స్ కంటే ఇటు సైడ్ అంత అనిపించట్లే.
చూద్దాం ఇంకా ముందు ముందు వెళ్ళేదాని చూద్దాం. బ్రాహ్మణ పెళ్లి అనమాట ఇది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మంచిగా లొకేషన్స్ ఏమైనా ఉంటే ఆగుదాం అనుకుంటే కొద్దిసేపు మంచిగా అంటే ఏమి ఒక లొకేషన్ కూడా నాకు మంచిగా అనిపించలేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడే ఇది రాజపేట ఫ్రెండ్స్. ఇది మల్లూరు ఎప్పుడు పోయినాను? మల్లూరు నేను ఎప్పుడు వెళ్ళారా, నేను 10th లో ఉన్నప్పుడు వెళ్ళా మల్లూరు. అప్పుడంటే ఇక పోలే. మళ్ళీ ఇప్పుడు జాబ్ వచ్చినాక ఇంక ఇప్పుడు పోతానా. బాయ్ బాయ్. జాబ్ వచ్చినాక ఫస్ట్ టైం మల్లూరు. వాళ్ళ మన లాస్ట్ డేట్ వచ్చేసింది, ఇక చుట్టి సెలవులు అయిపోయినాయి అనమాట. రాజపేట ఎగ్జిట్ అయినాక ఈ ఏరియా మొత్తం ఇసుకతో నిండిపోయింది ఈ ఏరియా అంతా. అంటే ఇది మొత్తం గవర్నమెంట్ సేల్ చేసేది కదా ఇసుక మొత్తం గవర్నమెంట్ సేల్. బాగా వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ఇక్కడ క్రేన్లతో మొత్తం లారీకి లోడ్ చేసి ఇటు నుండి హైదరాబాద్ ఇటు సైడ్ ఈ రూట్ మాత్రం ఇసుక లారీలతో మాత్రం ఉంటది కదా, రష్ ఉంటుంది. అంత రష్ ఉంటుంది, బాగుంది కదా, మస్తు భయం అది. ఇటు సైడ్ ఈ గ్రీనరీ కొంచెం దాటినాక కొంచెం దూరం ఉంటుంది. అది దాటినాక అవతల పక్క మనకి గోదావరి ఉంటుంది అనమాట. వచ్చేసాం మనం. చిన్నగా పోనీ ఇక్కడ నుండి. ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ నుండి. ఇక్కడ మా వాళ్ళు అందరు ఇక్కడ స్టాప్ వేసారు. ఎంత మరి ఆగుదాం చూద్దాం ఏందే వారం. ఇక్కడ ఆగేసాం అనమాట అందరం. మా బ్యాచ్ ఎంత అండి కొబ్బరికాయ? అక్కడ దొరకవా ముందు? ఇంకా షాపులు ఏమన్నా ఇక్కడ నుండి మల్లూరు మన నరసింహస్వామి టెంపుల్ 4 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ నుండి ఈ వెళ్ళే దారిలో ఈ రూట్ ఇది. ఇది ఓకే. సందులు చిన్న చిన్న రోడ్లు, ఈ సైడ్ ఏమంటే ఇలా గ్రీనరీ ఉంటే చూడడానికి ఎంత బాగుంటుందో కదా అసలు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ. అవ్వా ఐదో డాక్టర్ కారు వెనక డాక్టర్ సింబల్ ఉందిగా. ఈ దారిలో ఏమన్నా ఆగుదామా? బాగుందిరా ఇటు సైడ్ కూడా. ఇటు సైడ్ బాగుంది, మనం వచ్చే దారిలో కంటే ఇక్కడ బాగుందిగా. చిన్న రూటు కాబట్టి మంచిగా ఉంది. చూడండి ఇటు సైడ్ ఇక డ్రోన్ షూట్ అయితే సూపర్ అవుతుంది. వచ్చేసాం దేవస్థానం దగ్గరకు వచ్చేసినాం మనం ఇప్పుడే. 160 ఎంట్రన్స్ ఇది కూడా కొంచెం అప్పు బాగానే ఉన్నాయి మారు. అంటే ఈ చిన్న అప్పులే. ఆటోలు కూడా పోతాయి కానీ కొంచెం కష్టంగా పోతాయి అనమాట ఆటోలు. కార్లు బైక్లు అయితే ఎట్టడానికి వెళ్ళిపోతాయి, సింపుల్ ఉన్నాయి బాగానే. ఆ కార్ వెళ్ళిపోయింది కూడా ఆడికి ముందు. అంతా పార్కింగ్ ఏరియా. అమ్మవారు ఇక్కడ ఉంది. అమ్మవారి దగ్గరకు వచ్చాము. స్టార్టింగ్ ఎంట్రీలో అమ్మవారి ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. పార్కింగ్ అయిపోయింది. కవర్లు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ పుట్టి వెంట్రుకలు తీసేటి అనమాట. అక్కడ పుట్టి వెంట్రుకలు తీసేది చిన్నపిల్లగాలకి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తగిలింది. జలాంజనేయ స్వామి దేవాలయం మల్లూరు. లోపల నీళ్ళున్నాయి.
ముడుపులమ్మ తల్లి ఇక్కడ కోరికలు తీర్చుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ ముడుపులు కడుతుంటారు. చింతామణి జలపాతం ఇది చిన్నది. ఇక్కడిని కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అందరూ పెద్దవాళ్ళందరూ ఇక్కడ స్నానం చేయడానికి కోసం అని చెప్పి ఇక్కడ ఇంకోటి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఉంటుంది అక్కడ. ఇది ఇంకోటి. ఎంట్రీ దేవస్థానం దర్శవేరాలు. ఇప్పుడు ఉంచగా అది ఎంట్రీ. అక్కడ నుండి ఎంట్రీ అయ్యాక మనం ఇలా ఉంటుంది యోగశాల. ఇక్కడ గుడి ఎంట్రన్స్ లో ఇక్కడ బాయ్ ఉంటుంది. ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ స్టార్ట్ అవుతారు అనమాట దర్శనానికి మామూలుగా. కాళ్ళు కడుక్కొని ఇప్పుడే బయలుదేరా. ఇక్కడ నుండి ఎంట్రీ అవుతూ ఇలా వచ్చి ఇవాళ సండేగా ఫుల్ జనాలు ఉన్నారు. ఇవాళ పండు నవగ్రహాలు. కోనేరు ఇది అది మొత్తం ఎండిపోయింది. నీళ్ళు ఇందులో. ఇక్కడ నుండి ఎగ్జిట్ అయ్యాక ఇక్కడ ప్రసాదాలు ఉంటాయి. లడ్డు ప్రసాదాలు. కోతులు చూడండి ఎలా ఉన్నాయో. ఆ డోర్ తీసినామంటే కథం. అందులో దూరినాయి అంటే అంతేగా. ఈ బెదిరిస్తాను. ఇక్కడ ట్రాక్టర్ తీసుకున్నారు. పూజ కోసం వచ్చారు. అయిపోయింది, దర్శనం అయిపోయింది. బయలుదేరినాక దర్శనం అయిపోయింది. చిన్నగా మనం అక్కడ మంచి ఓపెన్ ప్లేస్ చూసుకొని అక్కడ చిన్నగా వంట కార్యక్రమం చేసుకొని చిన్నగా తిని బయలుదేరాం. ఇంకా బయలుదేరాం ఏమా పరా. ఇవాళ ఆదివారంగా ఫుల్ రష్ ఉంది. పైన కూడా రష్ బాగానే ఉంది. రష్ బాగుంది. జనాలు కూడా ఫుల్గా వస్తున్నారు. ఇవాళ ఫుల్గా వస్తున్నారు. ఫుల్గా అంటే యాక్చువల్ గా ప్రతిరోజు ఉండే దాని మీద ఆదివారం ఎక్కువ రష్ ఉంటుంది అనమాట. అంతే. ఛార్జింగ్ ఆటో కూడా బాగానే ఎక్కిందారా ఈ గుట్ట. కాదురా, ఛార్జింగ్ ఆటో కూడా బాగానే ఎక్కింది. ఏదా గుడి నుండి బయటకు వచ్చినాక ఇక్కడ ఓపెన్ ప్లేస్ కి వచ్చాము. ఇప్పుడే ఇక్కడ చిన్న వంట కార్యక్రమం చేసుకొని తినేసి బయలుదేరదాం మనం. ఇంకా గైస్ ఇవాళ మేము వెళ్ళింది మా విలేజ్ నుండి మల్లూరు వెళ్ళాం కదా. ఆ రూట్ అనేది మనుగురు టు మల్లూరు. అది ఒకవేళ మీరు వరంగల్ నుండి హైదరాబాద్ నుండి రావాలనుకుంటే ఇటు సైడ్ వరంగల్ వే నుండి ఇటు సైడ్ ఏటూరు నగర్ ఇటు సైడ్ ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ లో అనేది మంచి మంచి లొకేషన్స్ అనేవి, మంచి గ్రీనరీ, రోడ్ సైడ్ మంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. అలాగే వచ్చే దారిలో కూడా మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి. ఇటు సైడ్ సమ్మక్క గుడి ఉంటుంది, సమ్మక్క సారక్క గుడి, అండ్ లక్నవరం, బొగతా వాటర్ ఫాల్స్. ఏటూరు నగర్ నుండి వచ్చే దారిలో నుండి ఒకటి సైడ్ వెళ్తే కొంచెం వేరే రూట్ ఉంటుంది. కొంచెం దగ్గరే అది కూడా, చూడాలనుకుంటే బాగుంటుంది. అందుకే ఇటు సైడ్ నుండి వస్తే మంచి మంచి ఒక రోడ్ ట్రిప్ వేస్తే మంచిగా ఉంటుంది అనమాట. అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి అంటే కొంచెం మా సైడ్ నుండి వచ్చేటప్పుడు ఇటు సైడ్ అంత లొకేషన్స్ కూడా అంతేం ఉండవు. ఓకే పర్లేదు బాగానే ఉంటాయిలే కానీ అంత ఉండవు అనమాట.
ఇక్కడ మేము వచ్చిన పుణ్యక్షేత్రం గురించి చెప్పాలనుకుంటే ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూపించా కదా మీకు చింతమణి నీటి దారి అని చెప్పి. దానికి కూడా ఒక హిస్టరీ, ఒక చిన్న స్టోరీ ఉంటుంది కదా. అది చెప్పాలంటే ఇప్పుడు చాలా లెంతీ అయిపోద్ది అని చెప్పి అది అంత లాగీగా అవసరం లేదు. చాలా వీడియో లెంత్ అయిపోద్దా, అందుకే ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ, సపోర్ట్ టు మీ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.